అక్కడ లాస్ట్‌లో ఇల్లు కనపడుతుంది అనుకుంటా మీకు. లాస్ట్‌లో అక్కడ మొత్తం ఆడ అన్ని ఇల్లులున్నాయి. కెమెరాలో అయితే కనపడదు. దీంట్లో చాలా దూరం కనపడుతది. అండ్ ఇది స్టే ప్లెజెంట్‌గా ఉంది. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. టర్నింగ్ కర్వ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక 20 కిలోమీటర్స్‌కి ఆల్మోస్ట్ 1 అవర్ ఈజీగా పడుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ప్యాకింగ్ డన్ అండ్ మీరు చూడొచ్చు అక్కడ మన వెహికల్ ఉంది. అక్కడ సర్కిల్ ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నట్టు కనబడుతుంది కానీ చాలా దగ్గర ఉంది వెహికల్. సి ఇది నేను నైట్ స్టే చేసిన హోటల్. నైట్ వ్యూలో కూడా మీకు చూపించిన. అండ్ వీఆర్ ఆల్ డన్ విత్ అవర్ ప్యాకింగ్ వెహికల్. వెహికల్ అయితే కోల్డ్ స్టార్ట్ కోసం ఆన్ చేసి పెట్టిన. అండ్ రూట్ మ్యాప్ అయితే ఇప్పుడు సెట్ చేసుకున్నా. నార్కోల్కి రూట్ మ్యాప్ సెట్ చేసిన. నాకు సంథింగ్ పేరేది ఉంది బట్ హార్డ్ టు పిక్ హార్డ్ టు పిక్ కి ఏరియా అయితే ప్లాన్ చేసిన. ఇప్పుడు వెళ్ళడానికి ఆ ఏరియా ప్లాన్ చేసిన. సచ్ ఏ ప్లెజెంట్ వ్యూ. ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈడైతే ఏం రావట్లేదు. ముందట వస్తేమో తెలీదు. అండ్ అండ్ ఇంకేం లేదు. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. जल्दी है। हाँ ये ऑटोमेटिक है सर। హార్ట్ టు పీక్ వచ్చేసి 10 కిలోమీటర్స్. నేను ఎక్కడైతే స్టే చేసిన హోటల్లో ఆ హోటల్ నుంచి 10 కిలోమీటర్స్ హార్ట్ టు పీక్. అండ్ అదే 10 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ చూపెడుతుంది. మీరు ఇక్కడ మ్యాప్లో కూడా చూడొచ్చు. 9.4 అంటే అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 చూపెట్టింది. ఒక 600 మీటర్స్ ముందు వచ్చినాం మేము. 9.4 కిలోమీటర్స్కి 26 మినిట్స్. కర్వ్ రోడ్లు మొత్తం బాగుంది వ్యూ అయితే. కింద ఇక్కడ చూడొచ్చు మీరు. మొత్తం ఉంటే సైడ్ లో ఫెన్సింగ్ కూడా లేదు. పడితే గోవింది ఇంకా. ఇక్కడ నుంచి మొత్తం పైకి ఓవరాల్ గా 1600 ఫీట్ సంథింగ్ పైకి ఉందని చెప్పిండు. కింద బోర్డ్ చూసింటే అక్కడ లోకల్ కూడా అదే చెప్పిండు. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 11:39 అవుతుంది. వాళ్ళు మార్నింగ్ వెళ్తే బాగుందని చెప్పిండు. కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ ఒక్కటే వ్యూ ఉంటుందంట. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగిన నేను. వాళ్ళు ఏమన్నారంటే ఈ వెదర్ కి ఏ వ్యూ చూసినా ఒకటే ఉంటుంటది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పిండు. ఈ వెదర్ చూసిన ఏ వ్యూ ఒకటే. మో 4 కిలోమీటర్. ఇక్కడ కాకులు కూడా ఉంది. హార్ట్ టు పీక్ దగ్గరకు వచ్చేసినాం. మాతో పాటు ఇక్కడ ఇంకో బైక్ కూడా ఉంది. సేమ్ ఇది హంటరే, ఇది కూడా హంటరే. వ్యూ అయితే చూడొచ్చు మీరు. ఎక్సే వ్యూ ఉంది. ఇక్కడ మొత్తం క్లౌడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి. బాగుంది. హార్ట్ టు పీక్ రోడ్స్ మాత్రం ఎట్లా అంటే స్నేక్ కూడా పనికిరాదు అట్లున్నాయి రోడ్స్. మొత్తం గొంతు మొత్తం వ్యాలీ డౌన్ ఇట్లా మొత్తం. అక్కడ వెహికల్ ఆపేసి కొంచెం స్ట్రెచ్ ఉంది నడవడానికి మొత్తం. ఇప్పుడు చూడొచ్చు మీరు. This is the entrance of Hut to Peak. లోపట వెళ్తున్నాం మనం ఇప్పుడు. 3-4 क्वालिटी है, बोलो सैंपल भेज दूंगा. ఇదే హార్ట్ టు పీక్. అక్కడ కూడా వ్యూ ఉన్నట్టుంది.
అంటే నోట్లోకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి ఈడ. అంటే చలికాలంలో వెళ్తాయి కదా నోట్లోకి వెళ్ళి, అట్లా పొగలు వెళ్తున్నాయి నోట్లోకి వెళ్ళి ఇక్కడ. జైన్ టెంపుల్ అయింది అది, హార్ట్ బీట్ లో బాగుంది టెంపుల్ కూడా. ఏ టెంపుల్ అనుకుంటే ఇది బుద్ధిజం టెంపుల్. ఓఫో, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది, చూపిస్తుంది మీకు ఒకసారి. పొగలు వెళ్తున్నాయి, కనబడుతుందో లేదో మీకు. బాగుంది, హార్ట్ టు పిక్ రావచ్చు మీరు. షూస్ ఇప్పే అంత సీన్ అయితే ఇప్పుడు నాకు లేదు, ఈ చలికి వస్తాను నేను. షూస్ ఇప్పి పోవాలంటే సో పైకి వెళ్ళి చూపించేస్తా, లోపల నేనైతే ఎంటర్ కాను. చలికి షూస్ ఇప్పేసుకోవాలంటే నా పని అయితే. నాకైతే హిందీ ప్రాపర్ రాదు, ఎవరికైనా హిందీ వస్తే చదవండి. టెంపుల్ ఇది. ఈ డాగ్ ని చూడండి, మేము గేట్ దగ్గరికి వస్తున్నప్పటి నుంచి మా వెనకాల వస్తుంది, మేము ఆగితే ఆగుతుంది, మేము నడుస్తే నడుస్తుంది. మాకు రిసీవ్ చేసుకున్నట్టుంది ఇది ఇక్కడ. చూడు, ఇప్పుడు మేము నడుస్తున్నాం, మా వెనకాల వస్తుంది. ఆగినాం, ఆగిపోయింది, మళ్ళీ నడుస్తామా, మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, హార్ట్ పీక్ height 3400 meters and you are at 11152 feet high. బ్రీతింగ్ ఇష్యూ అయితే ఏం లేదు ఇక్కడ. వ్యూ, ఆ కొండలు, అవి బాబా బాబా. This is called Pandava ka chula. ये दोनों, Yeah, these two. दो है, एक इधर है। अच्छा ये भी एक, इतने बड़े बर्तन। I know. ఇదంతా కనబడుతుందా, ఇది పండిట్ చెప్పిందంట, అది పాండవులు ఉంటారు కదా, వాళ్ళ స్టవ్ అంట ఇది. ఇది ఇక్కడ పెట్టి వాళ్ళు కుక్ చేస్తుండేనంట. ఈ వ్యూ చూడొచ్చు మీరు, ఎక్దమ్ వ్యూ ఉంది. సో ఇక్కడ ఆపినాం, అండ్ ఈ లొకేషన్ తర్వాత full full rain ఉండే, so we are unable to record. I am unable to record that video due to heavy rain. డైరెక్ట్ స్నేక్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఆగి వచ్చి ఫోటో తీసుకునేందుకు ఇంకా ఫుల్ రెయిన్ ఉంది, మీకు చూడవచ్చు మౌంటైన్స్ మొత్తం అండ్ ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది. సో ఫాస్ట్గా లొకేషన్ రీచ్ అవ్వడానికి రికార్డ్ చేయలేదు.